గురుకుల విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బగ్గుమంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపిస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి హాస్టల్లో శానిటరీ, స్వీపింగ్ వర్కర్స్, కేర్ టేకర్స్, వాచ్మెన్లను తొలగించడంపై మండిపడుతున్నారు. అంతా సమానమని చాటి చెప్పాల్సిన ప్రభుత్వం విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. గురుకులాల్ని సర్వనాశనం చేసింది ప్రభుత్వం. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అంటేనే హడలిపోయేలా చేసింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి 180 మంది గురుకులాల విద్యార్థులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. అసలు విద్యాశాఖకు మంత్రే లేడు. రాష్ట్రంలో పర్యవేక్షణ చేసేవారు లేరు. విద్యార్థుల బాగోగులను చూసేవారు లేరు. విద్యార్థులు పాముకాట్లతో, తేలుకాట్లతో, ఎలుక కాట్లతో చనిపోతుంటే చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు లేవు. ఇప్పుడు తాజాగా ప్రతి సాంఘిక సంక్షేమ హాస్టల్స్లలో విద్యార్థుల బాగోగుల్ని చూసే శానిటరీ వర్కర్స్ ను, స్వీపర్స్ ను, కేర్ టేకర్స్ ను, వాచ్మెన్ వర్కర్స్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో భగ్గుమంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. శానిటరీ వర్కర్స్, స్వీపర్స్ ఉంటే విద్యార్థుల బాత్రూంలు, లెట్రిన్లు శుభ్రపరుస్తుంటారు. ఇక కేర్ టేకర్స్ ఆడపిల్లల ఆరోగ్యం, బాగోగులు చూసుకుంటుంటారు. ఇప్పుడు వీరందరినీ తొలగించి అన్ని పనుల్ని వార్డెన్స్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. వెనుకబడిన తరగతుల పిల్లలంటే అంత చులకన అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యార్థులే టాయిలెట్స్ కడుక్కోవాలి, క్లాస్ రూమ్లను శుభ్రపరచుకోవాలి, వంట పర్యవేక్షణ చెయ్యాలి అంటే ఎలా అని మండిపడుతున్నారు. వార్డెన్స్ అన్ని పనులు చేయలేడని, చివరికి విద్యార్థులే ఈ పనులన్నీ చేయాల్సి వస్తుందంటున్నారు. తమ పిల్లల చేత వెట్టి చాకిరీ చేయించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడదని ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్. ఈ మధ్య తెలంగాణ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షన్ గారు చేసిన విద్యార్థుల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యానాల కోసం గాను బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వారిని సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్నాం. ఎందుకనంటే దాదాపు అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో దళితులు, అణగారిన వర్గాలు అణచివేతకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో అలుగు వర్షన్ గారు పిల్లలే రొట్టెలు చేసుకోవాలి, ఆ తర్వాత గురుకులాల్లో ఉండేటువంటి పిల్లలే తమ వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలని చెప్పాలి, వీళ్ళ నేపథ్యం ఇదే కదా అని చెప్పి వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం నిజంగా శోచనీయం. తక్షణమే ఈ యొక్క వాక్యాలు ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా మాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేర్ టేకర్ కూడా తొలగిస్తున్నారు అనే సమాచారం ఉంది. కాబట్టి దయచేసి వర్షిణి గారు, నేను ఈ సందర్భంగా మీకు సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీ టాయిలెట్స్ మీరే కడుక్కుంటున్నారా? మీ యొక్క బట్టలు మీరే ఉతుకుంటున్నారా? లేకపోతే మీ యొక్క అన్ని పరిసరాలు మీరే శుభ్రం చేసుకుంటున్నారా? లేకపోతే పని వాళ్ళని పెట్టుకుంటున్నారా? ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం మేము విద్యార్థులకు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరి ఈ అలుగు వర్షన్ గారు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అదేవిధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆమె మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఆమెను సస్పెండ్ కూడా చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శానిటేషన్ కోసం, కేర్ టేకర్స్ కోసం ప్రతి నెల 40,000 రూపాయలు విడుదలయ్యేవి. ఈ 40,000 రూపాయలు ఇవ్వలేక రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది శానిటరీ వర్కర్స్ ను, స్వీపర్స్ ను, కేర్ టేకర్స్ వర్కర్స్ ను తొలగిస్తూ జీవో విడుదల చేసింది. ఇంత చేతకాని దిక్కుమాలిన సీఎంను ఇంతవరకు చూడలేదంటున్నారు తల్లిదండ్రులు. వివక్షల నుండి తప్పించడానికే ప్రభుత్వం గురుకులాల్ని ఏర్పాటు చేసిందని, అక్కడ కూడా వెట్టి చాకిరీ చేయిస్తూ తమ పిల్లల్ని మానసికంగా కుంగిపోయేలా ప్రభుత్వం కుట్ర చేసిందని వాపోతున్నారు. తమ పిల్లల్ని ఇంకా బానిసలుగానే ఉండాలని రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ విద్యకు నోచుకోలేనటువంటి వాళ్ళు
సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో అదేవిధంగా రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి మన అలుగు వర్షిణి గారిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. నిజంగా ఇక్కడ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే విద్యా సంస్థలకు అతి దారుణంగా క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి బిడ్డలు తమ పనులు తానే చేసుకోవాలి, తమ మరుగుదొడ్లు తానే కడుక్కోవాలి, అదేవిధంగా వాళ్ళ రొట్టెలు వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలనే విధంగా అలుగు వర్షిణి గారు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు, దయచేసి మీ మాటలు మీరు వెనక్కి తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ గురుకుల పాఠశాలలో చూసుకుంటే కేర్ టేకర్స్ అనేటువంటి వాళ్ళని కూడా న్యూట్రల్ చేస్తున్నటువంటి సందర్భం ఏర్పడ్డది. అదేవిధంగా దీని పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు చదువుకుంటేందుకు వాళ్ళకు నిజంగా అవకాశాలు కల్పించాలి, ఉన్నతంగా కల్పించాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరి గుండె మండేలా చేస్తున్నాయి. టేబుల్ మీద కూర్చోగానే పల్లెల్లోకి అన్నం ఎలా వస్తుంది? కష్టపడాలి, పనులు చేయాలి కదా అంటూ గురుకుల విద్యార్థుల్ని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని బాధించాయి. తమ పిల్లల్ని మానసికంగా కుంగిపోయేలా ఆమె మాట్లాడారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలంతా ఏకమై గురుకులాల్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిడికిలి బిగిస్తున్నారు.